విసిగి వేసారి ఉన్నారా? ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నారా? పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారా? అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, దేవుని శక్తిని చూడాలని ఉందా? మీ కొరకు తిరుపతి ప్రాంతంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన అద్భుత సంఘం లివింగ్ గాడ్ మిరకిల్ సెంటర్. యవ్వన కాలంలో దేవునిచే పిలువబడిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ డానియల్ అబ్రహం గారిచే ప్రారంభించబడి గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో పరిచర్యలు జరుగుతున్నవి. ప్రతి ఆదివారం తిరుపతిలో 2 ఆరాధనలు జరుగుతున్నవి. ఉదయం 8 గంటలకు తమిళ ఆరాధన మరియు ఉదయం 10:30 తెలుగు ఆరాధన. ఇప్పటికే అనేకులు పాల్గొని అద్భుత స్వస్థతలను, విడుదలను పొందుతున్నారు. ప్రతి ఆదివారం ప్రొజెక్టర్ ద్వారా వీడియోలను చూస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి దీవింపబడడానికి నేడే పాల్గొనండి. దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సెల్ నంబర్ 7093900365 9397924365. ప్రియమైన వారులారా, నిజం టీవీ కార్యక్రమంలో మీరు కలిసి ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యమును మనం వినబోతున్నాం. దేవుడు ఈరోజు మనకు తెలియజేసేది ఏంటంటే, మన చిన్న విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. మనం ఆరాధించే యేసయ్య గుణమును చాలామందికి ఇంకా అర్థం కాదు. యేసయ్య చాలా గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాల దేవుడు, మహిమలు చేస్తాడు. కానీ ఆయన మనల్ని అర్థం చేసుకున్న దేవుడని మనమందరం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మిమ్మల్ని అర్థం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి. యేసుక్రీస్తు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప వ్యక్తి. ప్రియమైన వారులారా, మనలో ఒక చిన్న విశ్వాసమే ఉంటుంది, చాలా చిన్న విశ్వాసం. ఆ చిన్న విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. దేవుని వాక్యములు అనేకము కూడా మనిషిని ఉజ్జీవింపచేస్తాయి, ఆశీర్వదింపచేస్తాయి. ఈరోజు మనం బైబిల్లో నాకు చాలా ఇష్టమైన ఒక వాక్యం మనం చదవబోతున్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, నలిగిన రెల్లును ఆయన విడువడు, మకమకలాడుతున్న జనుపనార వత్తిని ఆయన ఆర్పడు అని ఒక మాట ఉంది. అంటే నలిగిన రెల్లు, నలిగిపోయిన పరిస్థితిలో ఉంటున్న రెల్లును ఆయన విడువడంట. మకమకలాడుతున్న అంటే ఒక దీపము కొద్దిగా గాలి వీస్తున్నప్పుడు, కొద్దిగా నూనె ఉన్నప్పుడు ఆ దీపం ఒత్తి ఎలాగుంటుందంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగ ఉంటున్న ఆ ఒక దీపమును ఆయన ఆర్పడంట. ఈ మాట జనపనార గురించో లేకపోతే రెల్లు గురించో కాదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం సెలవిస్తుంది, నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుతున్న జనపనార వత్తిని ఆయన ఆర్పడు. ఈ మాట నాకెంతో ఇష్టమైన ఒక మాటగా ఉంది బైబిల్లో. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నలిగిపోయిన రెల్లును ఎవరు ఉపయోగించరు. మకమకలాడుతున్న ఆ ఒక గాలికి ఉంటున్న దీపము, ఆ ఒత్తి కొద్దిగా ఉంటుంది, తన ప్రాణము కొద్దిగా నూనె ఉందనుకోండి ఒక దీపముకు, అది ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రియమైన వారులారా, అలాంటి వాటిని ఎవరూ పట్టించుకోరు. కానీ ఇక్కడ జనపనార గురించో లేకపోతే రెళ్ళు గురించో ఇక్కడ వాక్యం చెప్పలేదు. ఆయన న్యాయం చేసే దేవుడై ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ తెలియచేసేది మన గురించే. నలిగిపోయిన పరిస్థితిలో ఉంటున్న మనుషుల్ని ఎవరు పట్టించుకోరు. అదేలాగా ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటున్న జీవితాలను ఎవరు కూడా వెలిగించడానికి ఇష్టపడరు. ఈరోజు దేవుడు నీ పట్ల నీకున్న కొద్దిగా విశ్వాసాన్ని, నీకున్న కొద్దిగా బలాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలారా, నలిగిపోయిన పరిస్థితిలో ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటున్న మన జీవితాలలో వెలుగు నింపడానికే దేవుడు వచ్చాడు. యేసుక్రీస్తు నిన్ను అర్థం చేసుకొని, నీ మనసును తెలుసుకొని, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించడానికే ప్రభు యేసు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఈ వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ముందుకెళ్తున్నావు, ఎలాంటి బాధ నిన్ను చుట్టుకొని ఉంది, ఈరోజు దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ చిన్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూసి, చనిపోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళని చూసి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యం తెచ్చుకుంటారు. పోనీ చనిపోనీలే, ఇంక మీట వాళ్ళ జీవితం బాగుపడదు, ఇంక మీట వీడు పనికిరాడు,
ఆరిపోని ఈ జీవితం అని అనుకుంటారు. మనుషులకే ఇలాగ ఉంటే పరలోకం నుంచి దేవుడు చూస్తున్నాడు, నేను అన్ని ఇచ్చి ఈరోజు ఈ జీవితం ఇలాగ అయిపోయింది, ఆరిపోతూ ఉంటే ఈ దీపాన్ని నేను ఎందుకు వెలిగించాలని దేవుడు అనుకోవట్లేదు. ఆరిపోతున్న ప్రతి జీవితాన్ని దేవుడు వెలిగిస్తాడు. ఈరోజు మీ జీవితంలో దేవుని సహాయం రాబోతా ఉంది. మీ చిన్న విశ్వాసాన్ని దేవుడు బలపరచబోతున్నాడు. ప్రియులారా, మీరు భయపడవద్దండి. మన జీవితాల్ని ఆశీర్వదించడానికి, మన జీవితాల్ని బలపరచడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. అన్ని విధాలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఇదే మాట రాయబడి ఉంది. ఎందుకంటే ఈయన అక్కడ చెప్పబడిన ఆ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువే. ప్రియమైన వారలారా, యేసు ప్రభు మన జీవితాల్ని నిలబెడతాడు. మనకున్న చిన్న విశ్వాసాన్ని మనుషులు చూస్తారు. వాళ్ళందరూ కూడా మనల్ని చాలా తక్కువగా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని దీవించాలని అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీకున్న చిన్న విశ్వాసం చాలు. ఈరోజు ఈ టీవీ కార్యక్రమాన్ని ఎంతో బాధతో నువ్వు చూడవచ్చు, దుఃఖంలో కూర్చుండొచ్చు, నాకని ఎవరున్నారు అనుకోవచ్చు. ప్రియమైన వారలారా, నీ జీవితాన్ని నిలబెట్టడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీతో ఆ మాట చెప్పడానికే ఈ కార్యక్రమంలో నేను వచ్చి ఉన్నాను. నీతో చెప్పమని దేవుని బిడ్డలారా, గత 3 రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ వాక్యమును నీ బిడ్డలకు అందించాలి తండ్రి. కొంతమంది నా మాటలు వినడానికి వస్తున్నారు. అది నా మాటలు కాదు, నీ మాటలు కదా నేను చెప్పేది. ఈ కార్యక్రమాన్ని నడిపించేది నువ్వే కదా. నువ్వు ఏ మాటలు చెప్పమంటున్నావు? ఎవరు ఈ టైంలో చూస్తారో నాకు తెలియదు, నీకు తెలుసు. నువ్వు చెప్పండి అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు వెళ్ళి చెప్పు. నలిగిన రెల్లును నేను పెరుగును, మకమకలాడుతున్న దీపపు ఆ ఒక జనప నార వత్తిని నేను ఆర్పను, నేను నిలబెడతాను, నీకు న్యాయం చేస్తాను అంటున్నాడు. న్యాయం చేసే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో వస్తున్న ప్రతి ఆటంకము నుండి నువ్వు ఆరిపోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్లో నువ్వు నలిగిపోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. భయపడకు. ఈరోజు దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. వింటున్నారా? దేవుడు మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆఖరి వరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ప్రవేశించి ఆయన అద్భుతాలని చేయబోతున్నాడు. ప్రియమైన వారలారా, ఇంకో ముఖ్యమైన విషయాన్ని నేను తెలియచేస్తాను. నా జీవితం కూడా ఇలాగే ఉన్నది. ప్రభువునైతే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నమ్ముకున్నాం. నేను, నా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, కూడా పుట్టిన వారు అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నాం. అందరూ విశ్వాసంలో బలపడడం కన్నా వాళ్ళ సొంత జ్ఞానముతో ముందుకెళ్ళడం మొదలెట్టారు. బైబిల్ని చదువుతూ మేము క్రైస్తవ కుటుంబంగా మారాం, కానీ క్రీస్తును అన్యులుగా ఉండి అంగీకరించాము, కానీ క్రీస్తును పోలి నడుచుకునుట మా గృహంలో లేదు. ప్రియమైన వారలారా, నేను మాత్రం దేవుని విశ్వాసంలో కొనసాగుతూ ఒక నమ్మకమైన క్రైస్తవునిగా జీవించాలని ఎంతో ఆశతో జీవిస్తూ ఉన్నాను. కానీ ఇంట్లో పరిస్థితి అన్నీ చాలా ఆటంకకరంగా ఉండేది, చాలా ఇబ్బందులకరంగా ఉండేది. ఎప్పుడు కొట్లాట, గొడవలు, సమస్యలు, ఆటంకాలు, శరీర ప్రకారమైన జీవితం. నాకు కొద్దిగా విశ్వాసం దేవుని మీద, ఈ దేవుడి కోసం మనం జీవించాలి. కానీ నా ఇంట్లో అందరూ బలవంతులై ఉండేవాళ్ళు, అందరూ కూడా సేవకుల దగ్గర మంచి పేరు తెచ్చుకునేవాళ్ళు, మా పాస్టర్ దగ్గర. కానీ నాకైతే దేవుడితో మంచి సంబంధం కలిగి ఉండేది. నాకు కొంచెం విశ్వాసం, నా విశ్వాసాన్ని దేవుడు చూశాడు. దేవుని బిడ్డలారా, చాలామంది నన్ను అడుగుతారు, మీరెందుకు అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేశారు, ఎందుకు మీరు కొండల్లో గుట్టల్లో వెళ్ళి చాలాసార్లు ఫారెస్ట్లో వెళ్ళి మీరు ఎందుకు ప్రార్థనలో ఉన్నారని చెప్పి చాలామంది అడిగినప్పుడు నేను ఒకటే తెలియచేశాను. మా ఇంట్లో ప్రార్థన చేయడానికి ఒక మనశ్శాంతి కలిగిన పరిస్థితి ఉండేది కాదు. క్రైస్తవ కుటుంబమే, రోజు రాత్రిపూట ప్రార్థన చేసేవాళ్ళమే. ప్రార్థన అయిపోయిన వెంటనే గొడవలు, ఆటంకాలు ఉండేవి. మనశ్శాంతి కోసం, ఆ చిన్న విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, యేసయ్యతో ఒంటరిగా గడపడానికి, ఎక్కడ ప్రశాంతంగా ఉంటే ఆడికి వెళ్ళిపోదామని చెప్పి నా సైకిల్ తీసుకుంటూ చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థన చేసేవాడిని. దేవుని బిడ్డలారా, జీవితంలో ఏ సంతోషం లేదు,
ఏ ఆనందము లేదు, అనేక ఆటంకాలు ఉండేది నా జీవితంలో. నా చిన్న విశ్వాసాన్ని దేవుడే చూశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుడు నీ యొక్క దీపమును ఆర్పివేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు నీ దీపాన్ని వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు ఆశీర్వాదములను ఇవ్వబోతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ వాక్యంతో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో 2 సమూయేలు 22వ అధ్యాయం 29వ వచనములో మనం చూసినట్లయితే దావీదు చెప్తాడు, నా దీపమును వెలిగించేది నా దేవుడే అని. అవును దేవుని బిడ్డలారా, నీ ఇంటి దీపాన్ని దేవుడు వెలిగిస్తాడు. నీకున్న ప్రతి చీకటిని ఆయన తొలగిస్తాడు. ఆరిపోయేదానికి సిద్ధంగా ఉంటే ఆయన నూనె పోయబోతున్నాడు ఈ రోజు నుండి. నీ ఒత్తి అయిపోతుండగా, జనపనార ఒత్తి అది కరిగిపోతుంటే నీలోనే ఒక జీవాన్ని పుట్టించబోతున్నాడు దేవుని బిడ్డలారా. చాలామంది చెప్తారు, ఇతను వెళ్ళిపోతే ఇంకోరు వస్తారులే అని. దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ చనిపోతే ఇంకో బిడ్డ పుడతారులే, కానీ ఆ పోయిన బిడ్డ ప్రాణం ఏమైందో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నశించిపోయే నీ స్థానంలో వేరే వాళ్ళని పెట్టడు, కానీ నిన్నే ఆ స్థానంలో బలపరిచి నిన్నే బలవంతునిగా చేసి నిలబెట్టబోతున్నాడు. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో మీరందరూ కూడా దేవుని కృపను పొందబోతున్నారు. ఈరోజు మీ ఇంట్లోకి దేవుని సన్నిధి రాబోతోంది. మీ ఇంట్లోకి దేవుని ఆశీర్వాదం దిగి రాబోతుంది. నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఆ అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళిపోయేసి నేను ఒంటరిగా మోకరించి దేవుణ్ణి చూసి ప్రార్థన చేసేవాడిని. దేవుని బిడ్డలారా, అక్కడ దేవదూతలు నాకు కనబడేవారు. యేసయ్య నా దగ్గరికి వచ్చేవాడు. చూడండి, ఇంట్లో ప్రార్థన చేసేదానికి సమయం ఉండేది కాదు, ఉపవాసం ఉండేదానికి సమయం ఉండేది కాదు. ఒక మనశ్శాంతి కలిగిన వాతావరణం నా పెళ్లి కాకముందు నేను చెప్తున్నాను, అలాంటి పరిస్థితి నా ఇంట్లో ఉండేది ఒకప్పుడు. అయితే అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు 9 రకాలైన భాషలు నేను మాట్లాడేవాడిని. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకములో ఆ శక్తితో వెళ్ళి అనేకులకు సువార్త చెప్పేటప్పుడు అనేకులు విడుదల పొందేవాళ్ళు. దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని బలపరిచే దేవుడు, మన ప్రార్థనని ఆలకించే దేవుడేనా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నీ జీవితాన్ని ఆశీర్వాద మార్గములో దేవుడు నడిపించడానికి ఈరోజు దేవుడు వాడుకోబోతున్నాడు. నీ జీవితం ఈరోజు వెలగబోతుంది. నీ జీవితం ఈరోజు ఆశీర్వాదకరంగా మారబోతుంది. ప్రియులారా, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని ఆఖరి వరకు చూసి దేవుని ఆశీర్వాదం పొందాలని మేము ప్రేమతో తెలియజేస్తున్నాను. అలా అడవుల్లోకి వెళ్ళి, అలా కొండల్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేసేటప్పుడే అనేక పాటలు రాశాను. దేవుని పరిచర్య జరిగేటప్పుడు ప్రియమైన వారలారా, మన విశ్వాసాన్ని దేవుడు బలపరిచిన ప్రతిసారి నాకు జరిగిన అద్భుతాల్లో నేను అనేకమైన పాటలు రాశాను. అవి మీరందరూ వింటున్న ఈ పాటలన్నీ కూడా హల్లెలూయా. దేవుని జీవితం ఎంతో గొప్ప జీవితం. ఆయన మన జీవితంలో రావడం ఒక అదృష్టం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఆఖరి వరకు చూడండి, తప్పక మీరు ఆశీర్వదించబడతారు. ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 17వ వచనం మనం చూస్తే, ఆయన మన బలహీనతలను వహించుచున్నాడు అనే మాట ఉంది. అంటే మన బలహీనతల్లో ఆయన మనకు సహాయం చేయుచున్నాడంట. ఆయన మనకొచ్చే ప్రతి బలహీనతలో దేవుడే మనకు సహాయం చేస్తున్నాడు. యేసే మనకు సహాయం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూస్తే, మన బలహీనతలలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయుచున్నదంట. దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తుంది. మీరు ఇప్పుడు బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, దీపం ఆరిపోయే పరిస్థితి, నూనె లేని పరిస్థితి, అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి, ఆర్థికంగా వెనకబడిన పరిస్థితి, దుఃఖములో నిండిపోయిన పరిస్థితి, లేచి నడవలేని పరిస్థితి, వ్యాధులతో చుట్టబడిన పరిస్థితి, ఏదైనప్పటికీ ఈరోజు నీ దీపం వెలిగించువాడు నీ పక్కనే ఉన్నాడు. దేవుడు నాతో వాగ్దానం చేసి ఉన్నాడు. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో ఆ వాక్యం వినేటప్పుడే యేసయ్య అక్కడ ఉన్నాడు. దేవుని సన్నిధిని నేను గ్రహిస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మ బలమును నేను ఇక్కడ అనుభవిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం అందించడానికి దేవుని పాదాలు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మాకొక్కటే కోరిక, అందరూ దేవుని బిడ్డలు ధైర్యంగా జీవించాలి. దేవుని స్వరాన్ని వాళ్ళు వినాలి. ఇట్స్ అ ప్రాఫెటిక్ మినిస్ట్రీ. ఇట్స్ అ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని పరిచర్యగా ఇది ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ధైర్యం కలిగి ఉందాం.
విశ్వాసం కలిగి ఉందాం. ఈరోజు నీ జీవితం బలపడబోతుంది అనేది మీరు తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడనే మాట ఉంటుంది. దేవుడు మనల్ని బలపరచడానికి, దేవుడు మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడంట. ఇంకో వచనం ఉంది దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. ఇంకా ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే ఒంటరిగా ఉండే వాళ్లకు ఇళ్ళు వాకిళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అంట. ఈరోజు దేవుడు నీకు కూడా ఇల్లు వాకిళ్ళు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. అనేకమైన ఆశీర్వాదాలను మీరు అనుభవించబోతున్నారు ప్రియులారా. ఈరోజు మీరు నమ్ముతున్నారా? నమ్మినట్లయితే నాతో కూడా ఏకీభవించాలి. ఈరోజు దేవుడు మిమ్మల్ని, మీ దీపమును వెలిగించబోతున్నాడు. మీ రెల్లును విరిగిపోయింది కదా, ఇంకెందుకు పడేద్దామని అనుకోడు. ఇరిగిపోయిన ఈ రెల్లునే మళ్ళా బలపరచబోతున్నాడు. ఆరిపోయిన ఈ దీపమునే, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ దీపమునే మరలా వెలిగించబోతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం దిగి రాబోతుంది. నాతో కలిసి ఐక్యపడతారా? వీలైతే మోకరించండి, లేకపోతే అలా మౌనంగా నాతో కూడా ఐక్యపడండి. దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. కలిసి ప్రార్థన చేద్దాం. పరలోక తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు ఈరోజు నలిగిన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక పెద్ద అద్భుతం కావాలి. మనుషులు మాకు సహాయం చేయట్లేదు, మేము విరిగిపోయామని, మేము నలిగిపోయామని మనుషులు మమ్మల్ని చూసి ఇక వ్యర్థమే నా ప్రయత్నం అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఓడిపోతాం దేవా. తండ్రి, మా జీవితాన్ని నిలబెట్టలేరు తండ్రి. మేము మనుషుల కోసం బతికాం, మేము లోకం కోసం బతికాం. కానీ ఈరోజు నువ్వు వస్తున్నావు. ఆరిపోయిన నా జీవితాన్ని, విరిగిపోయిన నా జీవితాన్ని సరి చేస్తానని ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డల మీద నీ శక్తిని ప్రవేశింపచేయండి నాయన. వాళ్ళు ఎవరైనా సరే ఈ బిడ్డలకు ఒక అద్భుతం జరుగును గాక. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో దీవెన దిగి వచ్చును గాక. మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. ఈ రోజు నుండి వీరి జీవితం పూర్తిగా కట్టబడి గొప్ప స్థితికి మారాలి తండ్రి. మీరు అలా చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈ బిడ్డల జీవితాల్ని కడుతున్నారని నేను నమ్ముతూ యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు పొందిన ఆత్మీయ మేలులు దయచేసి నాతో పంచుకోండి. మీరు చెప్పబోయే ఈ సాక్ష్యం మాకెంతగానో ఉత్సాహపరుస్తుంది. ఈ పరిచర్యలో దేవుని యొక్క శక్తి ఇంకా అనేకులకు వెళ్ళాలని దయచేసి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు. విసిగి వేసారి ఉన్నారా? ఆత్మీయ జీవితంలో వెనుకబడి ఉన్నారా? పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారా? అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, దేవుని శక్తిని చూడాలని ఉందా? మీ కొరకు తిరుపతి ప్రాంతంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన అద్భుత సంఘం లివింగ్ గాడ్ మిరకిల్ సెంటర్. యవ్వన కాలంలో దేవునిచే పిలువబడిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ డానియల్ అబ్రహం గారిచే ప్రారంభించబడి గత 13 సంవత్సరాలుగా తిరుపతిలో పరిచర్యలు జరుగుతున్నవి. ప్రతి ఆదివారం తిరుపతిలో 2 ఆరాధనలు జరుగుతున్నవి. ఉదయం 8 గంటలకు తమిళ ఆరాధన మరియు ఉదయం 10:30 తెలుగు ఆరాధన. ఇప్పటికే అనేకులు పాల్గొని అద్భుత స్వస్థతలను, విడుదలను పొందుతున్నారు. ప్రతి ఆదివారం ప్రొజెక్టర్ ద్వారా వీడియోలను చూస్తూ పరిశుద్ధాత్మతో నింపబడి దీవింపబడడానికి నేడే పాల్గొనండి. దైవాశీర్వాదాలు పొందండి. వివరాలకు సెల్ నంబర్ 7093900365 9397924365. మా చిరునామా లివింగ్ గాడ్ మిరాకల్ సెంటర్, డోర్ నంబర్ 1-45/A3, 2వ అంతస్తు, నీలా మహల్ సెంటర్, 2వ మధ్యమాన్ దగ్గర, తిరుపతి 517501. మా ఫోన్ నంబర్స్ 7093900365 మరియు 9397924365. మా ఫోన్ నంబర్స్ 7099000365 మరియు 9397924365.